శరీరంలో క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది? ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? క్యాన్సర్ ఈ పేరు వినగానే తెలియని భయం పట్టుకుంటుంది. ఈ వ్యాధి సోకిన రోగులు, వారి కుటుంబ సభ్యుల్లోనే కాదు, డాక్టర్లు, పరిశోధకులలోనూ ఒక రకమైన నిరాశ కనిపిస్తుంది. అసలు క్యాన్సర్ చరిత్ర ఏమిటి? ఎన్ని రకాల క్యాన్సర్లు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి? ఇప్పటిదాకా ఇది రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు ఇచ్చిన ఫలితాలు ఏమిటి? ప్రపంచ క్యాన్సర్ చరిత్రను పరిశీలిస్తే గ్రీక్, రోమన్ పుస్తకాల్లో దీని ప్రస్తావన ఉంది. క్రీస్తు పూర్వం 470-370 మధ్యలో గ్రీక్ వైద్యానికి పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్ తొలుత క్యాన్సర్ కు సంబంధించి కార్సినోస్ లేదా కార్సినోమా అనే పదాలను వాడారు. కార్సినోస్ అంటే గ్రీక్ భాషలో పీత అని అర్థం. చాలా మంది క్యాన్సర్ రోగులను పరిశీలించిన తరువాత వారికి గట్టి గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. అవి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపిస్తున్నట్లు కూడా కనుగొన్నారు. తుది దశల్లో బాధ భరించలేనిదిగా ఉందని తెలిపారు. క్యాన్సర్ కు పీత పేరును ఎందుకు పెట్టారంటే, పీత వెనుక భాగం చాలా గట్టిగా ఉంటుంది. అది కొండెంతో కాటు వేస్తే భరించలేని నొప్పి వస్తుంది. ఈ రెండు లక్షణాలు క్యాన్సర్ రోగులలోనూ కనిపిస్తాయి. అందుకే ఆ వ్యాధికి క్యాన్సర్ అని పేరు పెట్టారు. గ్రీక్ ఫిజిషియన్ గ్యాలెన్ యాంకోస్ అనే పదాన్ని ప్రసిద్ధం చేశారు. గ్రీక్ లో యాంకోస్ అంటే ఉబ్బడం. రోమన్ ఫిజిషియన్ సెల్సస్ తొలుత క్యాన్సర్ అనే పదాన్ని వాడారు. ఎందుకంటే లాటిన్ లో పీతను క్యాన్సర్ అనే పిలుస్తారు. అలా ఈ వ్యాధికి క్యాన్సర్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సమయంలో క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టమయ్యేది. క్యాన్సర్ కు ఒక అంతు చిక్కని, నయం చేయలేని వ్యాధిగా చూసేవాళ్ళు. 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్ ను కనుగొన్నాకే క్యాన్సర్ పై అసలైన పరిశోధనలు మొదలయ్యాయి. 19వ శతాబ్దంలో వైద్యపరమైన పురోగతి సాధించినప్పుడు అంతు చిక్కని క్యాన్సర్ రహస్యం బయటపడటం మొదలైంది. అయితే శరీరంలో అసలు క్యాన్సర్ ఎలా ప్రారంభమవుతుంది? అది ఎలా పెరుగుతుంది? శరీరంలోని ఇతర భాగాలకు ఎలా వ్యాపిస్తోంది? వీటన్నింటినీ కనుగొనడం ఇప్పటి వరకు జరిగిన అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకటి. క్యాన్సర్ గురించి అనేక అపోహలను ఇవి తొలగించాయి. క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మానవ శరీర నిర్మాణం గురించి కూడా మనం తెలుసుకోవాలి. మానవ శరీరం కోట్ల కొద్దీ కణాలతో రూపొందుతుంది. వివిధ కండరాలు కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. కొత్త కణాలు పుట్టడం, వాటికి కేటాయించిన పనులు సక్రమంగా నిర్వర్తించడం, వాటి పని పూర్తయిన తర్వాత నశించడం, మళ్ళీ కొత్త కణాలు పుట్టడం, ఇవన్నీ మన శరీరంలో మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. కణాలలోని జన్యువులు వీటన్నింటినీ గట్టిగా నియంత్రిస్తుంటాయి. అందుకే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ కార్సినోజెన్ ఎక్స్పోజర్, ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, వంశ పారంపర్యం వల్ల ఈ జన్యువుల్లో మ్యూటేషన్ జరిగితే పైన చెప్పిన నియంత్రణ కోల్పోతాయి. కణాలు అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. వాటి పరిణామం సహజత్వంలో మార్పులు సంభవిస్తాయి. దీన్నే క్యాన్సర్ అని అంటాం. సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాలు తక్కువ దూకుడుగా ఉంటూ అనియంత్రిత స్థాయిలో పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాలు స్వీయ మార్పుల గుణం కారణంగా నశించవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ ఒక భాగం నుంచి మరో భాగానికి విస్తరిస్తాయి. అక్కడ ఇతర కణాలను, అవయవాలను దెబ్బతీస్తాయి. దీన్ని అరికట్టడం చాలా కష్టం. అయితే శరీరంలోని ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ కు సంబంధించినదై ఉండదు. కొన్నిసార్లు సాధారణమైన గడ్డలు కూడా కావచ్చు. సాధారణ కణితి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపించదు. అదే క్యాన్సర్ కణితి అయితే శరీరంలోని ఏ భాగానికైనా విస్తరిస్తుంది. దీని వ్యాప్తిని బట్టే అది క్యాన్సరో కాదో చెప్పొచ్చు. క్యాన్సర్ వ్యాప్తి ఎన్ని రకాలు? నేరుగా వ్యాపించడం. క్యాన్సర్ కణాలు నేరుగా పక్కనున్న కణాలు లేదా అవయవాలపై దాడి చేస్తాయి. లింఫాటిక్ విస్తరణ. క్యాన్సర్ కణాలు లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ లోకి ప్రవేశించి లింఫ్ నోడ్స్ లో పెరుగుతాయి. హెమటోలాజికల్ విస్తరణ. రక్తనాళాల ద్వారా క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, ఎముకలు, కాలేయం, మెదడులోకి వ్యాపిస్తాయి. ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? 2 విధాలుగా క్యాన్సర్ ను విభజించవచ్చు. అవయవ రకాన్ని బట్టి వర్గీకరణ. ఇది ఏ అవయవంలో మొదలవుతుందో దాన్ని బట్టి క్యాన్సర్ కు పేరు పెడతారు. అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైనవి. కణాన్ని బట్టి క్యాన్సర్ వర్గీకరణ. కార్సినోమా ఇది చాలా సాధారణమైన క్యాన్సర్. శరీరంలోని ఎపిథీలియల్ కణాలు లేదా అవయవాల్లో పుడుతుంది. కార్సినోమా కింద అడినోకార్సినోమా, బేసల్ సెల్ కార్సినోమా, ట్రాన్సిషనల్ వంటి రకాలుంటాయి. సార్కోమా ఈ క్యాన్సర్ శరీరంలోని బంధన కణజాలం, సహాయక కణాలలో సంభవిస్తుంది. మెలనోమా
చర్మంపై మెలనిన్ ను ఉత్పత్తి చేసే మెలనోటైప్ కణాలలో ఈ క్యాన్సర్ వస్తుంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్ గా దీన్ని పరిగణిస్తారు. బ్రెయిన్ ట్యూమర్, గ్లియోబ్లాస్టోమా, ఆస్ట్రోసైటోమా వంటి క్యాన్సర్లు దీని కిందకే వస్తాయి. మెదడులో వివిధ కణాల నుంచి ఇది పుడుతుంది. బ్లడ్ క్యాన్సర్ రకాలు. బ్లడ్ క్యాన్సర్ లో చాలా రకాలున్నాయి. అవి లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా. లుకేమియా ఎముక మధ్యలో తెల్ల రక్త కణాల వృద్ధి సరిగా జరగదు. ఫలితంగా రక్తనాళాల ద్వారా శరీరం అంతా వ్యాపించే ఇమ్మెచ్యూర్ సెల్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాధిలో ఎలాంటి ట్యూమర్లు కనపడకపోవచ్చు. లింఫోమా, లింఫ్ నోడ్స్ లో లింఫోసైట్లు అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. దీనివల్ల లింఫ్ నోడ్ ట్యూమర్లు వస్తాయి. మల్టిపుల్ మైలోమా, రోగ నిరోధక వ్యవస్థకు బాధ్యతగా వ్యవహరించే ఎముక మధ్యలో ప్లాస్మా కణాలు అనియంత్రిత స్థాయిలో పెరిగి ఎముకలను దెబ్బతీసే మైలోమా కణాలకు దారితీస్తాయి. పీతను పోలిన వ్యాధిగా హిప్పోక్రేట్స్ అభివర్ణించడంతో మొదలైన క్యాన్సర్ ప్రయాణం ప్రస్తుతం అత్యంత శాస్త్రీయ పరిశోధనల ద్వారా చికిత్స కొనుగొనే దాకా సాగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు క్యాన్సర్ లాంటి వ్యాధులను జయించవచ్చనే ఆశను కల్పిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.